నమస్తే. ట్రంప్ తగ్గాడు. పెద్ద మొత్తంలో పన్ను కూడా తగ్గించాడు. సుంకాలను కూడా తగ్గించాడు. ఏకంగా 18% 50% ఉన్న టారిఫ్‌ని 18% తగ్గించాడు. మొన్ననే యూరోపియన్ యూనియన్‌తో డీల్ చేసుకున్నాం. ఒక ట్రేడ్ డీల్ కుదిరింది. ఇతర దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటోంది భారత్. ఎప్పుడైతే ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నాడో రష్యాతో కూడా లింకు పెట్టి, రష్యా చమురు ఉత్పత్తులు, చమురు కొనుగోలు వీటితో కూడా లింకు పెట్టి ఒక బెదిరింపు చర్యలకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. భారత్ తన జాగ్రత్తలు తను తీసుకుంది. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటూ వస్తుంది. అన్ని దేశాలతో ఒక స్వేచ్ఛ వాణిజ్యాన్ని సులభతరం చేసుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈయూతో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటున్నారు. ఇంకా ఇతర యూరప్ దేశాలతో కూడా ఒక వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటూ వస్తుంది భారత్. 50 అన్నాడు, 100 అన్నా కూడా భారత ప్రధాని లొంగలేదు, భారత్ లొంగలేదు, భయపడలేదు, బెదిరిపోలేదు, ఒత్తిడికి తలొగ్గలేదు. 50 అన్నప్పుడు ఏమనలేదు, 50 నుంచి 100కు పెంచుతా అన్నా కూడా ఏమనలేదు. ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు. మరి ట్రంప్ ఎందుకు తగ్గాడంటే చాలా కారణాలు ఉన్నాయి. ఈయూతో ఒప్పందం మాత్రమే కాదు, ఇతర దేశాలతో ట్రేడ్ డీల్స్ మాత్రమే కాదు, ఇతర దేశాలతో వాణిజ్య పరంగానే కాకుండా అన్ని విధాలుగా బలపడుతున్న సంబంధాలు, ఇవన్నీ కారణాలు ట్రంప్ దిగి రావడానికి. అయితే ఈ మాత్రానికి మనం అది ఎక్కడ సోషల్ మీడియాలో ప్రకటించాడు ముందు. భారత్ ఇంకా అఫీషియల్గా భారత్ ఏం అంత తొందరగా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ సోషల్ మీడియాలో ట్రంప్ ప్రకటించాడు. అయితే ఈ మాత్రానికే మనం సంబరపడాల్సిన అవసరం లేదు. ట్రంప్ అక్కడ, అమెరికా అక్కడ దుష్ట దేశాన్ని, ఆ దుష్ట కంట్రీని, ఆ దుష్ట పాలకుడిని మనం అతని మాటలను అంతా నమ్మి ఏదో సంతోషపడి పొంగిపోవాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. బెదిరించాలనుకున్నాడు, కానీ అర్థమైపోయింది. నయా భారత్ అంటే ఏంటో అర్థమైపోయింది. ఒక్క మాట అనలేదు మోదీ, ఎప్పుడు అనలేదు ఒక మాట. మిగతా పొలిటికల్ లీడర్స్ లాగా నోరు వారేసుకోలేదు. థ్యాంక్స్ చెప్పాడు అంతే. 18%కి సుంకాలు తగ్గించినాం అనగానే జస్ట్ థ్యాంక్స్ చెప్పేశాడు అంతే. సుంకాలు తగ్గించినందుకు ధన్యవాదాలని చెప్పాడు అంతే. ఎంత మాట్లాడాలో, ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఎంత మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో మోదీకి బాగా తెలుసు. అంతే, థ్యాంక్స్తో అయిపోయింది. ఇంకా కొంచెం ఏమన్నా ఎక్కువ మాట్లాడినా అవతల మళ్ళీ రెచ్చిపోతాడు. నన్ను బతిమలాడాడు, నా కాళ్ళు పట్టుకుంటా అన్నాడు అని కూడా అంటాడు అధూర్తుడు, దుర్మార్గుడు. ఎన్నిసార్లు చూడలేదు, మనకు అర్థమవుతోంది కదా, అవగతం అవుతోంది కదా, అనుభవం అవుతోంది కదా. అన్ని అబద్ధాలు. అసలు కొన్ని దేశాల మధ్య కొన్ని ఉంటాయి, కొన్ని సంబంధాలు అసలు బయట పెట్టకూడదు. కొన్ని రహస్యాలు ఉంటాయి 2 దేశాలకు సంబంధించి. అన్ని బయట పెట్టేస్తాడు. అన్నట్టున్నాడు, మా కోరికల్ని మోదీ తీరుస్తాడు అన్నాడు. మోదీ ఏం చెప్పలే, మీ కోరికలను తీరుస్తాం, నువ్వు తగ్గించు అనలేదు. నువ్వు ఇప్పుడు తగ్గించినావు కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో నువ్వు ఏ చెప్తే నేను దానికి రెడీ అనలేదు. అప్పుడు అన్నాడు కదా, రష్యా నుంచి ఆయిల్ కొనమని నాకు మాట ఇచ్చాడని అబద్ధం చెప్పాడు. అంటే ఒక డిప్లొమాటిక్ సిస్టమ్ అంటూ తెలియదు ట్రంప్కి, అమెరికాకి. చీప్గా మాట్లాడతాడు, తిక్కగా మాట్లాడతాడు, పిచ్చిగా మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడో తెలీదు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా చూసినాం పాకిస్తాన్ విషయంలో. అంటే ఒక దౌత్యపరంగా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఒక క్రమ పద్ధతి అంటూ ఉంటుంది, అది లేదు. సీక్రెట్స్ కూడా బయటికి చెప్పేస్తుంటాడు. ఆ మధ్య కూడా ఫ్రెండ్స్ వాడితో ఏం జరిగిందో అదంతా బయట పెట్టేశాడు. సింధూర్ టైంలో కూడా నేనే యుద్ధం ఆపించాను, మోదీ నా మాట విన్నాడు, నేను చెప్పాను, నేనే ఆపించానన్నాడు. అందుకని నమ్మొద్దు. ట్రంప్ ఏం మాట్లాడినా, ఇంకేమన్నా చెప్పినా నమ్మొద్దు. ఇవాళ రేపు ఇంకేదో చెప్తాడు, ఇంకా మనకు అలవాటు అయిపోయింది. నమ్మం కూడా, మనం నమ్మము. నమ్మి రచ్చ చేసే వ్యక్తులు కొందరు ఉంటారు. భారత్ను పూర్తిగా బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ, బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ భారత్ లొంగట్లేదు. ఇక్కడ పొలిటికల్ ప్రెషర్ పెట్టాలి. అందుకు మళ్ళీ కొత్త నాటకాలు ఎప్పటికప్పుడు ఆడుతూ ఉన్నాడు. ఎప్పటికప్పుడు కొత్త నాటకాలు, దొంగ నాటకాలు ఆడుతూ వస్తున్నాడు ట్రంప్. అరే అసలు నేనే మధ్యవర్తిత్వం వహించిన అన్నాడు. అక్కడ అనగానే ఇక్కడ మొరగడం మొదలు పెట్టారు. ట్రంప్కు మోదీ లొంగిపోయాడు. వట్టిదే అది 56 ఇంచులు లేదు, ఏం లేదు, వట్టిగానే లొంగిపోయాడు ట్రంప్కు. అమెరికా దగ్గర ఇంకా తాకట్టు పెట్టాడు భారతదేశ పరువు ప్రతిష్టల్ని అని ఇక్కడ మొరుగుతారు. ఇంకా తర్వాత లేదు, ఇది పాకిస్తానే బతిలాడింది అని ఒక మనకి ప్రూవ్ అయింది. అని అన్ని అబద్ధాలు ఆడుతూ ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడో, ఎప్పుడేమంటాడో తెలియని పరిస్థితి అనమాట.
అమెరికా నుంచి అమెరికాకు వెళ్ళే వస్తువులు ధర పెరగొద్దని, అంటే తక్కువ రూపీ వాల్యూ పడిపోతున్నా కూడా రిజర్వ్ బ్యాంక్ కూడా ఏం పెద్దగా కల్పించుకోలేదు. మనము ఎగుమతి చేసే వస్తువుల మీద కాస్త టారిఫ్ ఎఫెక్ట్ పడుతుందని తెలుసు కూడా ఆ ఉద్దేశంతో ఏం చేయలేదు. ఎందుకంటే అటు నుంచి కూడా మనకు ఒత్తిడి ఉంది. ఈ జన్యు మార్పిడి జిఎం అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి అసలు తీవ్ర యత్నాలు చేస్తుంది అమెరికా. ట్రంప్ వాడు అక్కడ కార్న్ రైతులకు హామీ ఇచ్చాట, విశేషంగా అసలు ఎక్కువగా పెద్ద మొత్తంలో కార్న్ పండే రైతులకు ఎలక్షన్ల టైంలో చెప్పాడంట, కార్న్కు మనం ఎగుమతి చేసుకోవడానికి భారత్ ఉంది పెద్ద మార్కెట్ అని. కానీ భారత్ సవాలే లేదంటోంది. డైరీ ఉత్పత్తులైన కార్న్ ఇలాంటి ఉత్పత్తులను మేము మా మార్కెట్లోకి మీకు అనుమతి ఇవ్వబోము, జన్యు మార్పిడి ఉత్పత్తులని వీటిని అసలు జీనోమ్ మోడిఫైడ్ ప్రొడక్ట్స్ని మేము అసలు ఒప్పుకోబోమని చెప్తుంది. ఎన్నిసార్లు జరిగినాయి అసలు చర్చలు ఇరు దేశాల మధ్య. ఇన్ని కారణాలతో ఇంకా భారత్ తగ్గెట్టు లేదు, ఒకటి బలపడుతోంది, ఒకటి ఇతర దేశాలతో కూడా బంధం బలపడుతోంది, ఒకటి. ఇవన్నీ కూడా ట్రంప్ తగ్గడానికి కారణం అని మనం అనుకోవచ్చు. కానీ అదే చెప్పినా కదా, నమ్మడానికి లేదు. మళ్ళీ ఏ క్షణం ఏం మాట్లాడతాడో తెలియదు అన్న అంటాడు, మళ్ళీ అబద్ధాలు చెప్పినా చెప్తాడు. ఇక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు నమ్ముతాడు, డిడ్ ఎకానమీ అంటే నమ్మి ఇక్కడ ప్రచారం చేస్తాడు. నేనే చెప్పిన, నేనే యుద్ధం ఆపించిన అంటే అసలు ట్రంప్కు లొంగిపోయిండు ప్రధాని కూడా ఇక్కడ చెప్తారనమాట. అట్లా ఇతర దేశాలతో ఈ ముఖ్యంగా మొన్నటి ఒప్పందము, ఇతర దేశాలతో బలమైన బంధాలు అమెరికాను ఆత్మరక్షణలో పడేసినాయని చెప్పొచ్చు. అసలు ఎంత దూకుడు సోషల్ మీడియాలో చెప్పాడు, ఏదేదో వాగుతాడు. మోదీ అవసరం మేరనే మాట్లాడతాడు, డిప్లొమసీకి ఇంపార్టెంట్ ఇస్తాడు మోదీ అన్నట్టు. చాలా దేశాలతో పోలిస్తే, అంటే చైనా, వియత్నాం, ఇండోనేషియా ఇలాంటి దేశాలతో పోలిస్తే తక్కువనే మనకు విధించిన టారిఫ్ చాలా తక్కువ. మరి మోదీ ఏంటి, ఏం మాట్లాడతాడు, ఏమంటాడు అంటే ఆవేశం ఎక్కడ పనికిరాదు, ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి, చేతల్లో ఉండాలి, చేతలు ముఖ్యం. అది రాజకీయ నాయకుడికైనా దేశాధినేతకైనా అది ముఖ్యం. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్తాను నేను. రామాయణంలో హనుమంతుడి గురించి మనం ఒక నెగిటివ్ కూడా చెప్పుకుంటాం. హనుమంతుడు మహాబలశాలి, వీరుడు, ధీరుడు ఇవన్నీ చెప్పుకుంటాం కదా. అయితే తన శక్తి తనకు తెలియదు, అది నెగిటివ్ అని కూడా అనలేం. కానీ హనుమంతుడిలో ఒక చిన్న ఇదేంటంటే తన శక్తి తనకు తెలియదు. సీతాన్వేషణలో సీతమ్మ వారిని అన్వేషించే క్రమంలో ఒక్కొక్కరికి ఒక్క దిక్కు పంపిస్తూ ఉంటారు. నలుడు, నీలుడు, జాంబవతుడు, సుగ్రీవుడు. ఇంకా వీళ్ళందరికీ ఒక్కో ప్రాంతంలో నువ్వు అక్కడ సెర్చ్ చేయండి, ఇక్కడ సెర్చ్ చేయి, అక్కడ సీతమ్మ ఉన్నదా కనుక్కోపో అనే సందర్భంలో లంకకు హనుమంతుని పంపాలనుకుంటారు. రావణుడు ఏమన్నా ఎత్తుకుపోయాడేమో, అటు ఉండొచ్చు అని హనుమంతుని పంపాలనుకుంటే హనుమంతుడు ఆ సముద్రం చూసి, మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.